కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉన్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లిపోవడానికి ఇవాళే చివరి రోజు. తెలంగాణలో 230 మంది పాకిస్తానీలు ఉండగా వీరిలో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలతో, మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటున్నారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు పంపారు. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 లోపు వెళ్లిపోవాలి. షార్ట్ టర్మ్ వీసా ఉన్న వాళ్లు ఈ రోజు వెళ్లిపోవాలి. వీరంతా ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుంచి వెళ్లడానికి అవకాశం ఉంది. కేంద్రం ఆదేశాలతో లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. పిచ్చేది ఇది కొత్తగా రకాలైన కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉన్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లిపోవడానికి ఇవాళ చివరి రోజు. తెలంగాణలో 230 మంది పాకిస్తానీలు ఉండగా వీరిలో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలతో, మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటున్నారు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు పంపారు. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారు ఈ నెల 29 లోపు వెళ్లిపోవాలి. షార్ట్ టర్మ్ వీసా ఉన్న వాళ్లు ఈ రోజు వెళ్లిపోవాలి. వీరంతా ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుంచి వెళ్లడానికి అవకాశం ఉంది. కేంద్రం ఆదేశాలతో లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దేశంలో నివసిస్తున్నటువంటి పాకిస్తాన్లు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వీసాలను రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ ప్రధానంగా వీసాలు ఉన్న వారిలో లాంగ్ టర్మ్ వీసా వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత షార్ట్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత బిజినెస్ పర్పస్ వచ్చినటువంటి వీసాలు కూడా కొన్ని ఉంటాయి. సో ఇందులో లాంగ్ టర్మ్ వీసా ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఇస్తూ షార్ట్ టర్మ్ వీసా ఉన్న వారితో పాటు అలాగే బిజినెస్ వీసాల మీద వచ్చిన వారిని వెంటనే వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. అందుకు అనుగుణంగానే పాస్పోర్ట్లను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. సో ఇదే నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారన్న అంశాల గురించి ఇప్పుడు పోలీసులు సమాచారం సేకరించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 230 మంది పాకిస్తానీలు ఉన్నట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఇందులో 199 మంది లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిగా ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. మిగిలిన 31 మంది కూడా షార్ట్ టర్మ్ వీసాలు కలిగిన వారు. వీరంతా కూడా వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన వారు, తెలంగాణలో ఉంటున్నవారు. సో షార్ట్ టర్మ్ వీసా కలిగినటువంటి 31 మంది కూడా వెళ్లిపోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. షార్ట్ టర్మ్ వీసా కలిగిన వాళ్ళు ఈ రోజుతో చివరి రోజు వెళ్లిపోవడానికి, వీరంతా కూడా అటల్ బోర్డర్ మీదుగా పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్లకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు సూచిస్తూ ఉన్నారు కూడా. ఇదే కాకుండా మరోవైపు షార్ట్ టర్మ్ వీసాతో పాటు హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకుని వచ్చిన వారు కూడాను హైదరాబాద్ లో ఉంటున్నారు. సో వీరి విషయంలో కూడాను 29వ తేదీన వీరంతా కూడా వెళ్లిపోవాలంటూ కూడా ఇప్పటికి స్పష్టం చేస్తుంది. సో మొత్తానికి షార్ట్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళు ఈ రోజుతో వెళ్లిపోవాలి. అలాగే హెల్త్ బేస్ మీద వచ్చినటువంటి వీసాలు కలిగిన వారు 29వ తేదీలోకి వెళ్లిపోవాలంటూ కూడా తెలంగాణ పోలీసులు ఇప్పటికే స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ నుంచి ఎవరు హైదరాబాద్కి వచ్చినా తెలంగాణకు వచ్చినా కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో వీరంతా కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో నమోదు చేసుకున్న వారంతా కూడా సుమారుగా 230 మంది అంటూ కూడా పోలీసులు గుర్తించి సో వారందరి వివరాలు, వారు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏ ప్రాంతాల్లో ఉంటున్నారన్న అంశాల గురించి కూడా వివరాలు సేకరిస్తూ వారి మీద నిఘా ఇప్పటికే ముమ్మరం చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో మొత్తానికి షార్ట్ టర్మ్ ఆ తర్వాత హెల్త్ బేస్ మీద వచ్చిన వారంతా కూడా ఈ 30 లోపు అటల్ బోర్డర్ నుంచి వెళ్లిపోవచ్చంటూ కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేస్తూ ఉన్నారు. లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఇస్తూ ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. సో ఇదొక అంశం అయితే లీవ్ ఇండియా పేరుతో ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో అందరికీ కూడా నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. నోటీసులు అందుకున్న వారిలో నిన్న ఒక 4 పాకిస్తాన్లో ఉంటే ఈరోజు మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. సో షార్ట్ టర్మ్ వీసా కలిగిన ఈ 31 మంది సమాచారం సేకరించారు కాబట్టి వీరు ఎక్కడికి ఉన్నారో ఆల్రెడీ సమాచారం పోలీసుల దగ్గర ఉంది కాబట్టి వీరందరినీ కూడా ఈ రోజు పాకిస్తాన్ పంపించబోతూ ఉన్నారు. ఒకవేళ పోలీసులు కళ్ళు కప్పి ఇక్కడే ఉంటే మాత్రం సో వారి సమాచారం తర్వాత వారి వివరాలు సేకరించి తర్వాత చట్ట ప్రకారంగా తీసుకున్నటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శశి.